ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే ఎట్లుండే? ఇది మహిళలందరూ వాళ్ళ బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ మర్చిపోయి ఆడిపాడుకునే ఒక వేదిక. ఈ మెట్టనేల మనుషుల శ్రమైక జీవన సౌందర్యానికి ఒక ప్రతీక. ఆధ్యాత్మికత, సామాజిక చైతన్యం, మహిళల కష్ట సుఖాలు ఇవన్నీ కలబోసిన పాటల పూదోట బతుకమ్మ పండుగ. తెలంగాణ ప్రజల జీవన చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించే ఒక సామాజిక మహోత్సవం. కానీ పరిస్థితులు మారినాయి. సామాజిక చైతన్యం అనేది పట్టట్లేదు. శ్రమైక జీవన సౌందర్యానికి అర్థమే లేకుండా పోయింది. దానికి తగ్గట్టు పండగ కూడా రకరకాల మార్పులకు గురవుతుంది. ఆధునిక హంగులు, డీజే పాటలు, అసలు అది బతుకమ్మ పండుగ అనేదానికంటే ఒక పబ్లో వేసే విచ్చలవిడి నాట్యం అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎంచగూడెం అనే విలేజ్లో జరిగిన సంఘటన దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఆ గ్రామానికి చెందిన ఒక లేడీ ఎంగిలిపూల బతుకమ్మను ఆడుతూ ఉంది. అదే టైంలో అక్కడ పెద్ద పెద్దగా డీజే సౌండ్లు పెట్టిర్రు, విపరీతంగా శబ్దాలు. ఆ సౌండ్లకు తట్టుకోలేక ఆ మహిళ బతుకమ్మ ఆడుతూనే కుప్పగూలిపోయింది. ఆ పక్కనున్న మహిళలు కొద్దిమంది హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే చచ్చిపోయింది. గుండెపోటు వల్ల, విపరీతమైన శబ్దాలకి గుండెపోటు వల్ల ఈమె చచ్చిపోయిందని చెప్పి అక్కడ డాక్టర్లు చెప్పారు. ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు మనం చిన్ననాడు మన ఊర్లలో ఆడుకున్న బతుకమ్మ పండుగలు కళ్ళ ముందు కదులుతున్నాయి. ఎక్కడో ఊరు బయట చెరువు కట్ట మీదనో లేకుంటే కాలువ గట్టు మీదనో మహిళలందరూ మంచి ఒకచోట చేరి పాటలు పాడుకుంటా ఆడుతుంటే ఆ లయబద్ధమైన చప్పట్లతోటి ఆ పాటల శబ్దం నడువుల దాకా వినిపించేది. ఎంతో హృదయంగా అనిపించేది. పిల్లలు ఆ పాటలు వినుకుంటా నిద్రపోయేది. నిజంగా ఒక ఆధ్యాత్మిక లోకంలోకి, ఒక తాదాత్మ్యంతో ఆ పాటలు పాడుతూ ఆ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ వంగి చుట్టూ తిరిగేటోళ్ళు మహిళలు. ఇప్పుడు ఆ పరిస్థితే లేకుండా పోయింది. ఇగో ఈ ఎంచగూడెంలో జరిగిన సంఘటనతోటైనా కొంత మార్పు రావాలి. అసలు ఆ పండగ పరమార్థం ఏంది, ఆ పండగ దేనికోసం పెట్టుకున్నాం, మనం దాన్ని ఎట్లా జరుపుకోవాలి అనే విషయాన్ని ఆలోచించాలి. మనం డీజేలు పెట్టి డ్యాన్సులు వేసుకోవడానికి, అడ్డగోలిగా ఎగరడానికి, కుప్పిగంతులు వేస్తానికి మస్తు రకాల వేదికలు ఉన్నాయి. బర్త్డే పార్టీలు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, ఇట్లా రకరకాల వేదికలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉండగా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా అయ్యే డీజేలు, అయ్యే డ్యాన్సులు ఎందుకు? ఇది పండగ కదా, పండగని పండగ లెక్క జరుపుకుంటే ఏమవుతుంది? బతుకమ్మ పండగ అంటే ఒక ఆధ్యాత్మికత, సామాజిక చైతన్యాల కలబోత, మహిళల కష్టసుఖాల వలపోత. మన సంస్కృతిని మనమే రక్షించుకుందాం. చెవులు చిల్లులు పడే ఈ డీజే సౌండ్ల నుంచి కాపాడుకుందాం. మీరు యాక్సెప్ట్ చేస్తే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మరింత మందికి తెలిసేలా షేర్ చేయండి.